తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడతాయో అందరికీ తెలుసు. ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్ల తాండవం సృష్టిస్తాయి. ఆ తర్వాత డీసెంట్ వసూళ్లతో లాంగ్ రన్ కొనసాగిస్తాయి. లాభాల వర్షం కురిపిస్తాయి. కానీ భగవంత్ కేసరి సినిమా పరిస్థితి చూస్తుంటే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడం కష్టమేనని అనిపిస్తోంది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. తొలి రోజు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లే ఆశించిన స్థాయిలో రావడం లేదు. మొదటి రోజు భారీ వసూళ్లే రాబట్టింది. కానీ ఆ తర్వాతి 2 రోజుల్లో మాత్రం తక్కువ వసూళ్లతోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా 18,30,00,000 షేర్, 30,50,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ ఫిగర్ చూడ్డానికి టెంప్టింగ్గానే ఉంది. కానీ వీరసింహారెడ్డితో పోలిస్తే మాత్రం చాలా తక్కువ. ఈ సంక్రాంతికే వచ్చిన వీరసింహారెడ్డి తొలి రోజు 31 కోట్ల షేర్, 52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. భగవంత్ కేసరిపై నెలకొన్న భారీ అంచనాలు చూసి వీరసింహారెడ్డి తొలి రోజు రికార్డుని ఇది బద్దలు కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఇది 30,50,00,000 గ్రాస్ వసూళ్లు మాత్రమే కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఈ సినిమాతో పాటు లియో కూడా భారీ అంచనాల మధ్య పోటీగా రిలీజ్ అవ్వడం వల్లే ఇలా కలెక్షన్లు తక్కువగా వచ్చాయి. రెండో రోజు విషయానికొస్తే వరల్డ్ వైడ్గా 5,25,00,000 షేర్, 9,65,00,000 గ్రాస్ నమోదైంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు ఈ సినిమా వసూళ్లు ఏకంగా 70% తగ్గిపోయాయి. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అంత దారుణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయంటే అందుకు లియో సినిమానే కారణం. ఇక మూడో రోజు విషయానికొస్తే 6 కోట్ల షేర్, 11,10,00,000 గ్రాస్ వచ్చినట్టు తేలింది. రెండో రోజు కన్నా మూడో రోజు కొంచెం మెరుగ్గానే నమోదయ్యాయి. ఇది కాస్త సంతోషం కలిగించే విషయమే. మొత్తంగా 3 రోజుల వసూళ్లు చూసుకుంటే 29,55,00,000 షేర్, 51,25,00,000 గ్రాస్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే భగవంత్ కేసరి 3 రోజుల్లో రాబట్టిన ఈ వసూళ్లు వీరసింహారెడ్డి తొలి రోజు కలెక్షన్లతో సమానం. దీన్ని బట్టి భగవంత్ కేసరి పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఎంత డల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే డీసెంట్ వసూళ్లతో లాంగ్ రన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఓవరాల్గా 67,35,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా హిట్ సినిమాల కేటగిరీలోకి చేరాలంటే 68 కోట్ల షేర్ వసూళ్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి 3 రోజుల్లో ఇది 29,55,00,000 షేర్ కలెక్ట్ చేసింది. అంటే ఇది తన టార్గెట్ని చేరుకోవాలంటే ఇంకా 38,45,00,000 షేర్ వసూళ్లు రాబట్టాలి. మరి అంత మొత్తాన్ని ఈ సినిమా తిరిగి రికవర్ చేయగలుగుతుందా? డేంజర్ జోన్ నుంచి బయటపడి సేఫ్ జోన్లోకి చేరుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సాధారణంగా డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్లో అంతంత మాత్రమే ఆదరణ ఉంటుంది. జనాలు ఎగబడి మరీ చూసేంత మార్కెట్ వాటికి ఇక్కడ లేదు. కానీ లియో సినిమా లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో భాగమని తెలియడంతో దానికి తెలుగు సినిమాలకు సమానంగా ఇక్కడ భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆ సినిమాకు భగవంత్ కేసరికి సమానంగా థియేటర్లు దొరికాయి. ప్రేక్షకులు ఆ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. ఆ కారణం చేతనే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ భగవంత్ కేసరి సినిమా భారీ స్థాయిలో వసూళ్లు కలెక్ట్ చేయలేకపోతోంది. డీసెంట్ వసూళ్లతోనే సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని చేరుకుంటుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయిపోయి